హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను రాగి సంగటి చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను. ఈ హాఫ్ కప్ రైస్ని నానబెడతాను ఒక హాఫ్ అన్ అవరు. ఇలా బౌల్లో వేసుకొని వాటర్ వేసి నానబెట్టాను. హాఫ్ అన్ అవర్ నానింది. చూడండి, బాగా నానితే మెత్తగా బాగా త్వరగా బాయిల్ అవ్వద్ది, మెత్తగా ఉంటుంది రాగి సంగటి అనేది. 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా హాఫ్ కప్కి ఒక 4 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక మూత పెట్టుకోవాలి. అందరూ కుక్కర్లో కూడా పెట్టుకుంటారు. కుక్కర్లో కంటే మనం ఇలా బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెట్స్ ట్రై. ఇలా బాయిల్ అవుతుంది కదండి, బాగా దగ్గరికి వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. రాగి సంగటి చాలా హెల్త్కి మంచిదండి. రోజుకి 1 టైం చేసుకొని తిన్నా, రైస్ తక్కువ క్వాంటిటీ వేసుకొని రాగి పిండి ఎక్కువ వేసుకొని చేసుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇలా చూడండి, ఇలా ఒక పొంగు వచ్చినాక మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేయనివ్వాలి, చాలా మెత్తగా అయ్యేంత వరకు. చూడండి, 90% రైస్ బాయిల్ అయిపోయింది. చూడండి, పూర్తిగా పట్టుకుంటే ఇలా మెత్తగా. చూడండి అసలుకి రైస్ ఎలా బాయిల్ అయిపోయిందో, ఇలా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి డైరెక్ట్గా పౌడర్ వేస్తే రాదండి. అందుకని ఈజీ మెథడ్లో ఇట్లా వాటర్ వేసి కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మంచిగా వాటర్ వేసి ఇలాగా లూజ్గా వాటర్ కింద కలపాలి. చూడండి ఎలా కలుపుతున్నాను. చూడండి, ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మామూలుగా మనం అమ్మ వాళ్ళు అయితే తెడ్డుతో కలిపేవాళ్ళు. మనకు అవన్నీ ఉండవు కాబట్టి ఇలా నేను దీంట్లో వేసి ఇట్లా గెరెట్తో మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా పూర్తిగా బాగా కలుపుకోవాలి గెరెట్తోటి. ఇలా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఒక మూత పెట్టేసి ఉంచేస్తే ఒక 5 మినిట్స్ ఆగి ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ గ్రేవీతోటి రాగి సంగటికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, హెల్తీగా కూడా ఉంటుంది. నా ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ లైక్ కొట్టండి, చాలామందికి రీచ్ వెళ్ళద్ది లైక్ చేస్తేనే మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.